అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బి శ్రీనివాసులు, ఆదిత్య నర్సింగ్ హోమ్ ఆదోని ఫిజిషియన్. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ఆయిల్స్ గురించి, ఆయిల్స్ ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాల గురించి. చాలామందికి అపోహలు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఏ ఆయిల్స్ తినాలి, ఏ ఆయిల్ వాడాలి అనేది తరచుగా మనం ప్రశ్నించుకుంటుంటాం. ఆయిల్స్ ఫ్యాట్స్ మన ఆహారంలో ముఖ్యమైన భాగం. తప్పకుండా అవి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏవి తీసుకోవాలి అనేది కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని కొంచెం మనం మాట్లాడుకుందాం. ప్రతి విషయానికి ప్రతిదానికి పరిమితి ఉన్నట్టే ఆయిల్స్కు క్రొవ్వు పదార్థాలు కూడా ఒక పరిమితి ఉంటుంది. అది ఎలాగంటే ప్రతి మనిషి తనకుండే జబ్బుల బట్టి, తను చేసే శారీరక శ్రమ బట్టి ఆయిల్స్ తీసుకోవాలి. యావరేజ్గా 20 to 40 ml పర్ డే, 20 to 40 grams పర్ డే, రమారమి ½ లీటర్ పర్ మంత్ ఇలా తీసుకోవాలి ప్రతి మనిషి. అంతకంటే ఎక్కువ వాడకూడదు. తర్వాత ఏ ఆయిల్ వాడాలి అనేది కూడా చాలా కన్ఫ్యూజను. రీఫైన్డ్ ఆయిల్స్ గురించి చాలా ప్రబలంగా, చాలా ప్రాచుర్యము, అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ గాలిలో ప్రజలందరూ మన అభిప్రాయాలు అలా మారుతుంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. రీఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ అని రకరకాల రీఫైండ్ ఆయిల్స్కు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ. ఆ గాలిలో కొట్టుకుని పోతుంటాం. రీఫైండ్ ఆయిల్ వాడుతూ ఉంటాం చాలామంది. కానీ రీఫైండ్ ఆయిల్ దాంట్లో చాలా టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. రీఫైండ్ ఆయిల్స్ వాడకూడదు. స్వచ్ఛంగా శుద్ధి చేసిన ఈ గానుగ నూనె అంటుంటాం, అటువంటివి వాడాలి. వాటిలో కెమికల్స్ యాడ్ చేయరు, న్యాచురల్గా ఉంటాయి. రీఫైండ్ ఆయిల్స్లో కెమికల్స్ ఉంటాయి, టాక్సిక్ కెమికల్స్. అవి చాలా హానికరం. కాబట్టి మనం అందరూ రీఫైండ్ ఆయిల్కు స్వస్తి చెప్దాం. మనం అందరం షిఫ్ట్ అవుదాం. మామూలుగా శుద్ధి చేసిన గానుగ నూనె అంటుంటాం. వాటిని గానుగ నాన్ రీఫైండ్ ఆయిల్స్ అంటాము. నాన్ రీఫైండ్ ఆయిల్స్ లేదా గానుగ నూనె, వీటికి మనం షిఫ్ట్ అయిపోదాం. ఆయిల్స్ ఏవంటే వేరుశనగ నూనె, కుసుమ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇవి అన్నీ షిఫ్ట్ అవుతూ ఉండాలి. వారం ఒకరోజు వేరుశనగ, ఇంకొక రోజు రైస్ బ్రాన్ ఆయిల్, ఇంకొక రోజు కుసుమ నూనె ఆయిల్, ఇట్లా షిఫ్ట్ అవుతూ వాడుతూ ఉండాలి. ప్రతి మనిషికి ½ లీటర్ కంటే నెలకు ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత ఘీ, వెన్న, అవి కూడా టోటల్గా అవాయిడ్ చేయకూడదు. అవి కూడా మనం పూర్వీకులు ఎలా వాడారో, ఇంత పెద్దవాళ్ళు ఎలా వాడారో అలా వాడుతూ ఉండడం మంచిదే. టోటల్గా అవాయిడ్ చేయకూడదు వెన్న కానీ నెయ్యి కానీ. ముఖ్యమైన సందేశం ఏమంటే రీఫైండ్ ఆయిల్కు స్వస్తి చెప్పండి. అందరూ న్యాచురల్ ఈ గానుగ నూనె, నాన్ రీఫైండ్ ఆయిల్ షిఫ్ట్ కండి. నమస్తే అండి, స్వస్తి. ఓకే సార్. ఇప్పుడు మనకు నాన్ రీఫైండ్ ఆయిల్స్ ఆదోన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఎవరంటే ఆరోగ్య గృహం, అది విక్టోరియాపేట భవసార భవన్లో విరివిగా దొరుకుతున్నాయి. తక్కువ ధరకే దొరుకుతున్నాయి. కాబట్టి రీఫైండ్ ఆయిల్కు స్వస్తి చెప్పి నాన్ రీఫైండ్ ఆయిల్స్ గానుగ నూనెకు షిఫ్ట్ కండి. మన ఆదోన్లోనే దొరుకుతున్నాయి.